మా నాన్నగారు బంగ్లా బాబు గారు చనిపోయారు. మొదటి సంవత్సరం నాకు స్కాలర్షిప్ వచ్చింది. డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు స్కాలర్షిప్ రాకపోతే మా దావుద్ మామ పక్కనే ఆయన ఫ్రెండ్ శ్రీను అని ఉంటారు, టైపిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏదో మరి జూనియర్ అసిస్టెంట్ ఏదో నాకు తెలియదు. నాకు స్కాలర్షిప్ రాకపోతే నా స్కాలర్షిప్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫీజు కట్టింది మా మామ. 1300 రూపాయలు ఆ రోజు కట్టారు. అంటే ఆ రోజు నాకు నా తండ్రి స్థానంలో ఆయన నాకు కనిపించారు. కాబట్టి నిన్న ఈరోజు రిటైర్మెంట్ డే అంత త్వరగా తెలిసినప్పటికీ కూడా ఇంత అర్జెంటుగా రావడానికి కారణం ఏంటంటే మా తండ్రి చనిపోయిన మరుసటి సంవత్సరం నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం ఫీజును కట్టినటువంటి మా మామకు నేను నిజంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలని వచ్చాను. కష్టపడి పనిచేసినటువంటి సంవత్సరాలకు గౌరవప్రదమైనటువంటి వందనం ఈ పదవీ విరమణ. ప్రతి ఉద్యోగ జీవితానికి ఇదొక మైలురాయి అని చెబుతూ ఉంటారు. మీ అందరి మాటల సందర్భంలో మీరందరూ చెబుతూ వచ్చారు. ఆయన అర్ధరాత్రి 3 గంటలకైనా లేదంటే ఎప్పుడు పిలిచినా కూడా లెటర్లన్నీ కూడా చాలా చక్కగా డ్రాఫ్ట్ చేసేవారని, నిజంగా ఆ వృత్తిని అంత ప్రేమిస్తేనే ఏ వ్యక్తి అయినా కూడా అంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో బాధ్యతగా ఆ వృత్తిని పరిపూర్ణంగా నిర్వహించగలరు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా సూరారెడ్డి సార్ పేరు చెప్పారు ఇక్కడ. నేను బాట్నీ సార్ బీజెడ్సి, సూరారెడ్డి సారు, తర్వాత లక్ష్మీరెడ్డి సారు, వీరందరూ కూడా మాకు అధ్యాపకులుగా ఉన్నారు. అప్పుడు ప్రిన్సిపల్గా వీరారెడ్డి గారు ఉన్నారు. అంటే ఇప్పుడు మేమందరం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పెద్దత్త కొడుకు దావూద్ గారు ఆయన మా అందరికీ కూడా చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్నారు అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా చూసేవాళ్ళం. అక్కడే చదువుకున్నారు, వీరారెడ్డి కాలేజీలోనే అక్కడే జాబ్ చేస్తున్నారు. వీళ్ళలాగా మేము చదువుకోవాలి అన్నటువంటి బీజాలు మాకు మా చిన్నతనంలోనే పడ్డాయి. తర్వాత ఇక్కడ ఏదైతే మా నాన్న చనిపోయినప్పుడు కట్టినటువంటి ఆ అమౌంట్ తర్వాత నన్ను డిగ్రీ పూర్తి చేసేదానికి ప్రేరేపించింది. తర్వాత బిఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, పిహెచ్డి కానీ, డబుల్ పిహెచ్డి చేశాను. ఒంగోలు IIIT డీన్గా పనిచేశాను. దెన్ గవర్నమెంట్లో అధికార భాషా సంఘం అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ స్టేట్ మెంబర్గా మన ఫిబ్రవరి వరకు పనిచేశాను. ఎప్పుడూ కూడా ఆయన గొంతులో సింగర్ కదా, నేను ఎప్పుడూ కూడా ఆయన పాడుతూ ఉంటే వినలేదు. నాకు ఆ గాయకుడు పరిచయం అవ్వలేదు, కానీ గొంతులో తడిని మీరు చూసింటారు, కానీ గుండెలో తడిని నేను చూశాను ఆయన. అందుకే దూదేకుల కమ్యూనిటీలో కానీ లేదంటే మా కమ్యూనిటీస్ కానీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా కూడా ఫీజు కట్టలేని సందర్భాలలో ఆయన తన శాలరీలో నుంచి, ఇప్పట్లాగా లక్షలు వచ్చేవి కాదు, మీ అందరికీ తెలుసు, అప్పుడు చాలా చిన్న మొత్తంలో శాలరీస్ వచ్చేవి. అయినా కూడా ఆయన ఎవరైనా ఫీజు కట్టలేరు అని తెలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టేటటువంటి ఒక మంచి మనసున్న మా మామ దావూద్ మామ వారు కూడా ఇలాగే ఎన్నో సంవత్సరాలు వృత్తిని ప్రేమిస్తూ తర్వాత తనకిష్టమైనటువంటి సంగీతాన్ని 10 మందికి పంచుతూ ప్రశాంతంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటూ వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు సభా వేదిక ద్వారా కాలేజీ తరపున తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు వారు చెప్పారు, వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పూలమాల ద్వారా తెలియజేశారు. నేను తిరుపతి నుంచి వచ్చాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటంతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మా మామ పదవీ విరమణ శుభాకాంక్షల సందర్భంగా ఇస్తూ మామకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.